ప్రభువైన దేవునికి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి, దేవుని దయాసక్తి. యావత్ భూమి మీద ఉన్న మానవులు దేవుడు ఎలా ప్రణాళిక చేసి భూమి మీద నిర్మాణం చేశాడన్న దానికి కొన్ని సంగతులను ఈ పరిస్థితి చేద్దాం. ఈ సృష్టి లేనప్పుడు పంచభూతాలు అంటున్నాను, సృష్టి అంటున్నాను, క్రియేషన్ అంటున్నాను, ప్రకృతి అంటున్నాను. ఇవి లేనప్పుడు భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం లేనప్పుడు పరలోకంలో తండ్రి అనే దేవుడు జగతి పునాది వేయబెట్టినప్పుడే యేసుక్రీస్తు ద్వారా అనేక మంది పిల్లలు కావాలనుకున్నాడు కాబట్టి భూమి అనేది కలగడం మీద ఉంది. ఈ సృష్టి పుట్టడానికి, మానవుడు పుట్టడానికి, సాతాను దేవదూత సాతానుగా మారడానికి కారణం దేవుడు ఈ జగత్తుకు నాది వేయబడి యేసుక్రీస్తులో మనం ఏర్పాటు చేయాలని ఆ యొక్క దయాసంకల్పం, ప్లాన్ ఆఫ్ గాడ్ అంటారు, దేవుని యొక్క ప్రణాళిక. ఇది ఓన్లీ క్రైస్తవ సమాజానికే కాకుండా 6 నెలల మీద ఉన్న ప్రతి మనిషి తన జీవితంలో తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైనది. తెలుసుకుని దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన ఎంతైనా ఉంది. కాబట్టి అపోస్తుడైన ఎఫ్సి సంఘానికి రాస్తూ ఒక అద్భుతమైన సంగతిని చెప్తూ అపోస్తుడైన ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ నుండి 6వ వచనం ఒక అద్భుతమైన మాట మనకి పౌలు గారు పరిచయం చేస్తున్నాడు. ఎట్లా అనగా, తన ప్రియులను తాను ఉచితముగా మనకు గ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగుతాడు, తన చిత్త ప్రకారమైన దయాసక్తులను చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటంటే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనం తన ఎదుట శుద్ధులు నిర్దోషమై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తును మనం ఏర్పాటు చేసుకుంటే, ఈ రోజు మానవుడు లోకాన్ని అనడానికి, మానవుడు ఈ లోపం సృష్టింపబడాలి, అదే దేవుడి పోలిగా నిర్మాణం జరగడానికి కారణం ఏంటంటే జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఒక ఆలోచన, దేవుడి యొక్క దయాశక్తులు ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా అనేక మంది పిల్లలు కావాలనుకున్నాడు కాబట్టి పంచభూతాలను కలిగేశాడు. ఆ పంచభూతాల్లోని మానవుని శరీరం నిర్మాణం చేసి అందులోని యొక్క ఆత్మను ఊడి నరుడిగా చేసి యావత్ భూమి మీద కాపురం ఉండాలని దేవుడి యొక్క దయాశక్తులు. ఈ సంగతి భూమి మీద మానవుడు కులాలుగా, మతాలుగా విభజించుకుంటూ దేవుడికి దూరమవుతున్నాడే తప్ప భూమి మీద మానవుడు ఎలా సృష్టించడానికి దేవుడి యొక్క సంకల్పం ఏంటో తెలియకోకుండా మనం భక్తి చేస్తున్న ఈ తరుణంలో పౌరులు చెప్తున్న మాట మనం ఒకసారి మళ్ళీ ఆలోచిస్తే, ఎట్లనగా తన ప్రియునందు అంటే ఇస్తున్నాము, ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునకు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా అన్నాడు. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, అంటే భూమి మీద మనం అందరము ఈ లోక మన తల్లిదండ్రుల కోసమే కాదండి, దేవుడి కోసం నిర్ణయించుకుని చూడండి ఒకసారి, మనము తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులై ఉండవల్లని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులు ఏర్పడి, అంటే జగత్తు పునాది వేయబడుతుంది యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనుకున్నాడు. కాబట్టి ఈ రోజు భూమి మీద మనం మనిషిగా పుడుతున్నామా తప్ప ఈ లోకంలో ఎందుకు పుట్టా నాకే తెలియదు, ఎందుకు పడుతున్నావు నాకు తెలియదు అంటున్నా. ఈ సందర్భంలో దేవుడి వాక్యం వెనక క్రైస్తవ సమాజాన్ని నువ్వు ఆలోచిస్తుంటే ఎందుకు పుట్టావో తెలియదు అని తలబాదుకుంటున్నామే తప్ప జగత్తు పునాది వేయబడుతుంది క్రీస్తులు మనం ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన యొక్క దయాశక్తి అనుకున్నది. ఈ సృష్టి లేనప్పుడు, పంచభూతాలు లేనప్పుడు, ఈ మధ్యాకాశం అనే భూమి లేనప్పుడు దేవుని యొక్క కోరిక ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా అనేక మంది పిల్లలు కావాలి. అంటే యేసుక్రీస్తు ద్వారా మనం కావాలనుకున్నాడు కాబట్టి భూమి మీద ఈ సృష్టిని కలుగజేశాడు పంచభూతాలని. ఆ పంచభూతాలను మనం తయారు చేసి తన కోరికగా నిర్మించి యేసుక్రీస్తులో ఏర్పాటు చేసిన సంగతి చేతిలో బైబిల్ పట్టుకున్న మనకే అర్థం కాకపోతే ఇంకా 5వ సంవత్సరం ఏం చెప్తామన్నా. కాబట్టి భూమి మీద మనవులందరూ తెలుసుకోవాల్సిన అప్రాముఖ్యమైనది ఏంటంటే కులాలుగా, మతాలుగా విభజించుకోకుండా మనం అందరూ దేవుడి నుండి వచ్చాం. మన ఈ లోకంగా జగత పునాది ఏర్పడుతుంది, క్రీస్తులు మనం ఏర్పాటు చేసుకున్నాడు. మనం కారణ జన్మలే తప్ప ఈ లోకంలో ఏదో గాలి పుట్టలేదు. దేవుడు తన ఉద్దేశం ప్రకారంగానే తన దయాసంకల్పం చెప్పుకునే భూమి మీద నరుడు. కానీ భూమి మీద మానవుడు ఎలా ఉన్నాడో మనం ఆలోచిస్తుంది. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అని సొలొమోను గారు ప్రసంగి రాసిన గ్రంథంలో మనం ఆలోచిస్తే ఇక్కడ కూడా సొలొమోను తరిసి చూస్తూ ఒక సంగతిని సర్వమానవాళికి పరిచయం చేస్తాడని ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 29వ వచనంలో, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట చెప్పుకొస్తున్నాడు. ఇది ఒకటే మాత్రం నేను కనుకుంటుని
ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించేను గాని వారి మీద తంత్రములు కల్పించుకుంటున్నారు. అంటే దేవుడు తన దయాసంకల్పం చెప్పిన మానవులు పుట్టిస్తున్న భూమి మీద పుట్టిన మానవుడు తన లోకంలో ఏదో జ్ఞానం సంపాదించుకున్నాడు అనుకుంటూ తంత్రాలు కల్పించుకుని ఒకడంటే ఒకడు పడందస్తులు ఉంటున్న ఈ సమాజాన్ని మనం ఆలోచింపజేస్తే దేవుని యొక్క ఆ దయా సంకల్పం ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రణాళిక మనం ఆలోచిస్తుంటే వండర్ హ్యాండ్స్ అప్ అని దేవుడు. ఈ రోజు భూమి మీద నా మానవులు ఏదో పుట్టుకొచ్చేస్తున్నావులే, ఏదో పుట్టుకుంటూ వస్తున్నావు అనుకుంటున్నావు తప్ప దేవుడి సంకల్పం లేకుండా మానవుడి లోపల పుట్టట్లేదు. అది దేవుడి యొక్క దయాసంకల్పము. భూమి మీద ఉన్న మనం అందరము జగతి పునాది చేయబడుతుంది. దేవుడు కావాలనుకున్నాడు కాబట్టి ఈ శరీరంలో మానవుడిగా పుడుతున్నాము. ఈ సంగతి ఈ వాక్యం ఉంటున్న మీరు అందరూ ఈ 2 వాక్యాలు ఎఫ్సీ పత్రిక 1:4 ప్రసంగి గ్రంథం 7:29 మనం ఆలోచిస్తే దేవుడు మనకు అర్థమవుతున్నాడు. కాబట్టి మనం దేవుడి దయా సంకల్పం చెప్పిన ఈ లోపల మనిషిగా పుట్టామే తప్ప మన ఇష్ట ప్రకారంగా ఈ లోపల ఏదో సాధించాలని కాదని దేవుడి దయా సంకల్పం ఏంటో మనం తెలుసుకుని యేసుక్రీస్తుని మనం ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అదే యేసుక్రీస్తు ద్వారా మన పరలోకం చేరాలండి. భూమి మీద తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తన కోసం మనం నిర్ణయించుకున్నాడు తప్ప ఈ లోకంలో మనం ఏదో సాధించాలని, ఈ లోకంలో మనం ఏదో మనం కూడబెట్టాలని కాదు. కానీ యేసుక్రీస్తులో మనం కావాలనుకున్నాడు కాబట్టి దేవుని యొక్క సంకల్పం అది. కాబట్టి ఈ రోజు మనం మర్చిపోతున్నాం. కానీ ఈ రోజు మనిషి ఎలా తయారైనట్టే దేవుడు లేడన్న స్థాయికి వెనుకోతూ దేవుడు మాటలు పెడచెవులు పెడుతూ ఈ లోకమే శాసనం అనుకుంటున్న జరుగుతున్న ఈ రోజుల్లో ఎవరైతే ఈ మాటలు వింటున్నారో అర్థం చేసుకుంటే అద్భుతం ఉంటాయి. లేదంటే ఇవి మామూలు మాటలుగా ఉన్నాయి. ఈ రోజు బైబిల్ అన్నప్పటికీ రొమ్ములు తెలదనం 4 అక్షరాలుగా ఉంది తప్ప ఇది మహత్గ్రంథం అని మహత్తుగా మాట అని మనం వెనకగా జగత్ పురాణం వేయబడి క్రీస్తుడు ఏర్పాటు చేసుకున్నాడు మనం గుర్తెరక్క మనిషి అంటే ఈ లోపల ఏదో 60-70 అయితే 80 సంవత్సరాలు చూస్తున్నామే తప్ప జగతి పురాణం ఈ సృష్టి పుట్టక ముందే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్న సంగతి మనం అర్థం చేసుకుని మన పక్కన ఏదో సహోదరులకు మనం చెప్పగలిగితే దేవుడు మనకు అర్థం అవుతుంది. దేవుడు ఏ మాటలు దీవించిన దాకా.